సార్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ మొత్తం లాస్ట్ వీక్ మనం చూసుకుందే కన్సాలిడేషన్ ఫేజ్ మీరు చెప్పినట్టే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది? పిఎస్‌యు బ్యాంక్స్ ఎలా ఉన్నాయి? సో, ప్రెజెంట్ మన ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంది? మొత్తం ఇండియా మొత్తం చూసుకుంటే ఇన్‌ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది? నిహాల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకు నిఫ్టీని ప్రభావితం చేయటంలో మొట్టమొదట రూపాయి విలువ కొలాప్స్ అవుతుంది. రూపాయలు విపరీతంగా పడిపోతుంది. డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ చూసేసరికి నిన్న శుక్రవారం కూడా మార్కెట్‌లో మీకు రూ. 94.43 క్లోజ్ అయింది. ఒక డాలర్ వచ్చేసరికి రూపాయలు కన్వర్ట్ చేసుకుంటే రూ. 94.43 మీద క్లోజ్ అయింది. అంటే రూపాయి విలువ డ్రాస్టిక్‌గా పడుతుంది. మనం ఆల్రెడీ 95 ఈజీగా క్రాస్ అయిపోతుంది నియర్ ఫ్యూచర్‌లో. 95 మొన్నే క్రాస్ అయింది. ఇంకా ఒక క్రాస్ అయిపోతుంది. చెప్తాను నియర్ ఫ్యూచర్‌లో రూ. 100 కూడా విల్ సీ అని చెప్పాను కదా! అందువల్ల రూపాయి విలువ డిప్రిషియేట్ అవ్వటం అనేటువంటిది బాగా బ్యాంక్ నిఫ్టీకి రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ అవుతుంది. నో డౌట్. అదొకటి పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి ఎఫ్ఐస్ కంటిన్యూ సెల్లింగ్‌లోనే ఉన్నారు. ఈ రోజుకి సెల్లింగ్‌లో ఉన్నారు ఎఫ్ఐస్. 11,072 కోట్లు సెల్లింగ్ అండి పోయిన వారం కూడా. డిఎస్ కంటిన్యూస్ బయింగ్‌లోనే ఉన్నారు. మీకు 21,392 క్రోర్స్ నెట్ బయింగ్‌లో ఉన్నారండి. అంటే కంప్లీట్ ఆపోజిట్‌లో ఉన్నారు ఇద్దరు. వాళ్ళు సెల్ చేస్తున్నారు, వీళ్ళు బై చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఇది ఎక్కడి వరకు సాగుతుందని చెప్పలేము. దట్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు ఇన్ఫ్లేషన్ ఇట్స్ అన్‌కంట్రోలబుల్. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మీకు 20థ్‌కి మాన్సూన్ టచ్ అవుతున్నాయి అండమాన్. ఈ నెల 20థ్ అండమాన్ టచ్ అవుతున్నాయి మాన్సూన్స్. మీకు తర్వాత కేరళ టచ్ అవ్వటం. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆంధ్ర, తెలంగాణ వచ్చేసరికి మీకు జూను 5, 6 తారీఖులకు వస్తాయి. ఎంతొచ్చినా కూడా ఏఎండీ అంచనాల ప్రకారం అయితే ఫ్రాంక్లీ స్పీకింగు మీకు నార్మల్ బిలో నార్మల్ అని చెబుతున్నారు. 92% కంటే ఉండదని చెప్తున్నారు. దాని రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఫుడ్ గ్రెయిన్స్ మీద వాటి మీద మీకు ఖచ్చితంగా ఆహార ఉత్పత్తుల మీద ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి ముందే చెబుతున్నాను. సామాన్యుడి జేబు చిల్లుబడుతుంది. ఎందుకంటే ఫెర్టిలైజర్ షార్టేజ్ కూడా చెప్పారు ఇందాక వీడియోలో. పొయ్యిశాఖ పొంతశాఖ అంటారు. ఓ పక్కనే మాన్సూన్స్ లైట్ ప్లస్ ఫెర్టిలైజర్స్ లేవు. 15% షార్టేజ్ అని గవర్నమెంట్ చెబుతుందంటే 20% అవుతుంది. మినిమం 20% షార్టేజ్ అంటే దాని ఎఫెక్ట్ ఈల్డ్ మీద ఎంత ఉంటుంది? అందులో ఈ దేశంలో వచ్చేసరికి మామూలు బ్లాక్ మార్కెటింగ్ జనం కాదు ఈ జనం. అవును. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఈ దేశ ప్రజల ఐడియాలజీ అర్థమైన ఛాన్స్ దొరికితే అందరూ దొంగలే సినిమా లాంటిది. ఓపెన్గా చెప్తున్నారు. అవును. అందరూ బ్లాక్ మార్కెటింగ్. అందువల్ల ఇన్ఫ్లేషన్ అన్‌కంట్రోలబుల్‌కి వస్తుంది. సో బ్యాంక్ రేట్స్ అనేటువంటివి తగ్గవు. ఓపెన్గా చెప్తున్నాను. మీకు ఇప్పుడున్న రెపో రేటు 5.25, మీకు రివర్స్ రెపో 3.35, తర్వాత సిఆర్ఆర్ వచ్చేసరికి 3%, మీకు ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి 18%. ఇవి ఇలా ఉన్నాయి.